ఇంకా ఇప్పుడు రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగాల రంగాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ వలస వెళ్ళడం జరుగుతుంది, ఆ వలస ఆగిపోతుందా? ఆగిపోతుంది. డెవలప్మెంట్ విషయంలో ఐటీ రంగాన్ని ఏ మేరకు డెవలప్ చేయవచ్చు చంద్రబాబు? మ్యాక్స్ చాలా వరకు చేస్తాయి, ఎందుకంటే జాబ్స్ కూడా వస్తాయి. అంటే ప్రజెంట్ మనకి నవరత్నాల పథకాల కింద జగన్ ఇస్తున్నాడు కదా, అలా మనకి చంద్రబాబు కూడా ఏమైనా పథకాలు పెట్టే ఛాన్స్ ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెడితే ఎలాంటివి పెట్టవచ్చు? పెడితే ప్రజెంట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ తీయచ్చు, ఆడ తీసి అన్నీ గవర్నమెంట్ చేస్తారు నాకు తెలిసిన మటుకు విద్యారంగంలో. ఇంకోటి విద్యార్థులు అందరూ ఇట్లానే వస్తారు, మేమే వచ్చిన వాళ్ళం మేడకి ఆడ చదువుకొని జాబ్స్ కోసం. ఇప్పుడు ఆడకి వెళ్ళేటాడు చూస్తారు. వాలంటీర్ల సిస్టమ్ ఉంది కదా, దానివల్ల ఉపయోగం ఉందే అంటావా లేదు అంటావా? అర్థం వాలంటీర్ల సిస్టమ్ ఉపయోగం లేదు, ఇంటింటికి సరుకులు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా. ఇస్తలే, ఒకటే చోట ఉంటే గల్లీ మొత్తం ఆడికే వాళ్ళు. పవన్ కళ్యాణ్కి పదవి ఏ పదవి ఇస్తారనుకోవచ్చు? ఎంపీ. ఎంపీ సీట్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు వైనాట్ 175 అంటున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్. మరి వైనాట్ 175 అన్నప్పుడు ఎన్ని సీట్లు వరకు రావచ్చు అనుకోవచ్చు? మ్యాక్స్ నాకు తెలిసిన వాటికి 20. మిగతావన్నీ కూడా టీడీపీకి వస్తాయి. టీడీపీ గ్లాస్ ఈ రెండు తప్ప. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే నిన్ననే మనకి పెద్ద ఎన్టీఆర్ది వర్ధంతి జరిగింది. ఆ వర్ధంతికి బాలకృష్ణ రావడం జరిగింది. సో అక్కడ చిన్న ఎన్టీఆర్ ఫోటోలు ఫ్లెక్స్లో తీసేయండి అని అన్నాడు. మరి ఏ ఉద్దేశంతో అనొచ్చు? మనకు అట్లా. థ్యాంక్ యూ.